హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేశాను ఏంటి అని చూసేయండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక ముందుగా అయితే రాగి సంగటి కోసం అయితే ఒక గ్లాస్ మీకు చూపించాను కదా, ఆ గ్లాస్తో అయితే బియ్యం అయితే తీసుకున్నాను. ఒక 3 to 4 టైమ్స్ అయితే వరకు వాష్ చేసేసుకుని తీసుకున్నాను అనమాట. సో ఇక మనం ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను కదా, ఆ గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి మనం 4 గ్లాసుల వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మెజర్ అనేది సరిపోతుందా లేదా అనేది కూడా చేసి చూపిస్తున్నాను. సో ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకొని అందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని, నేనైతే ఎక్కువ కల్లుప్పు అయితే వాడతానండి. సో అది మీ ఇష్టం, సాల్ట్ అయినా వేసుకోండి, లేకపోతే కల్లుప్పు ఆర్ దొడ్డుప్పు అని అంటారు కదా, సో ఆ ఉప్పు అయినా వేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని ఇక కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. మ్యాక్సిమం 5 to 6 విజిల్స్ వచ్చే వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇక అలా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. 4 to 5 విజిల్స్ వరకు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చేసాక చూడండి, ఇక అయితే ఈ రకంగా మనం పట్టుకుంటే మెతుకు అనేది అస్సలు రైస్ లాంటిది ఉండకూడదు అనమాట, చాలా మెత్తగా అవుతుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఇక రాగి పిండి అనేది తీసేసుకొని దానిపైన ఒక లేయర్గా వేసుకుంటున్నాను. వాటర్లో అలాంటిది ఏమి కలపన అవసరం లేదండి. సో జస్ట్ ఊరికే మనం రాగి పిండి తీసుకొని ఉడికిన అన్నం పైన ఒక లేయర్గా వేసేసుకొని మళ్ళీ కూడా కుక్కర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ రానిచ్చుకోవాలన్నమాట. సో అలా చేస్తే ఏంటంటే ఈ రాగి పిండి కూడా ఉడికిపోతుంది అనమాట, పచ్చివాసన లేకోకుండా చాలా బాగా ఉడికిపోతుంది. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక్క విజిల్ అయితే రానిచ్చుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత చూసారా, ఇక ఉడికిన తర్వాత ఇది కూడా కొంచెం మరీ ఇదిగా కాకుండా చూసారా ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. విజిల్ వచ్చాక బాగా ఇది కూడా రాగి పిండి కూడా పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది. అలాగే ఇక మనకి ఒక తెడ్డు కట్టే అంతే, అదే రాగి సంగటి గెలకడానికి అయితే ఒక స్టిక్ లాంటివి తీసుకోండి. నాకైతే ఇక్కడ తెడ్డు కట్టలేదు కాబట్టి పప్పు గుత్తి లాంటివి తీసుకొని రామేస్తున్నాను. సో రామేసుకొని ఇది పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. రాగి సంగటి అయితే అయిపోయిందనమాట. ఇక చికెన్ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి ఒక పొయ్యి మీద అయితే ఒక బాండీ అనేది పెట్టేసుకున్నానండి. అదే ఒక గిన్నె అనేది పెట్టేసుకుని అందులో చికెన్కి సరిపడా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ గరం ఏమీ లేదు, చెక్క, లవంగ, సాజీరా, అదే బిర్యానీ ఆకు అంటారు కదా, ఆకు కూడా వేసేసుకొని వేగనిచ్చాను. ఆ తర్వాత చిన్న ఒక ఉల్లిపాయ అనేది కట్ చేసుకొని వేసేసి అందులోనే కరివేపాకు కూడా వేసేసుకున్నాను అనమాట. చాలా దూరగా అంటే బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అయితేనే మన టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసి అందులో పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు కూడా కలిపెట్టేసుకొని అలా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి మనం ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేసామంటే చికెన్లోని వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుందండి. సో వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఈ వచ్చిన వాటర్ అంతా కూడా మొత్తం ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోవడం అని అంటే అదే వాటర్ లేకోకుండా అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నాన్ వెజ్ ఐటెంలకి దేంట్లోకైనా కానీ ఫ్రెష్గా వేసుకుంటే ఆ టేస్టే వేరనమాట. సో అల్లం వెల్లుల్లితో పాటు ఇక్కడ నేను పుదీనా కూడా పేస్ట్ చేసేసుకొని, అల్లం వెల్లుల్లితో పాటు పుదీనా కూడా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే ఈ చికెన్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకొని ఉడికనిస్తున్నాను అనమాట. సో అలా ఉడికిన తర్వాత ఇక్కడ వచ్చేసి ధనియా పౌడరు అలాగే ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఆ ఎండు కొబ్బరి కూడా తీసుకొని పౌడర్ వేసుకున్నాను. ఇక్కడ మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కారం పొడి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలిపెట్టుకొని ఇక్కడ వాటర్ అనేది ఇప్పుడే వేయను. కారం కూడా కలిపిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ మగ్గనిస్తాను అనమాట ఆయిల్లో. అందుకు మగ్గిన తర్వాత మనకి వాటర్ అనేది పోసుకుంటే బాగుంటుంది. ముక్కలకి అంతా కూడా ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది అనమాట. సో అలా పట్టిన తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి, లాస్ట్లో కూడా వేస్తాను.
బట్ నాకు ఇలా వేస్తే ఏంటంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టేసి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు కొత్తిమీర కనుక నచ్చకపోతే అవాయిడ్ చేసుకోండి. సో ఇక కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడేంత వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ అనేది వేసేసుకొని ఇక ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను అనమాట. చాలా అంటే 10 మినిట్స్ అనేది ఉడికించుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా అంత గ్రేవీ చిక్కగా అయ్యే వరకు కూడా ఉడికించుకున్నాను అనమాట. సో రాగి సంగటి కదండి, గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ గ్రేవీ ఉన్నప్పుడే నేను స్టవ్ అనేది బంద్ చేసుకుంటాను. మినిమం అయితే 10 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. ఈ థిక్నెస్ వీడియోలో చూపిస్తాను కదా, ఆ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి చికెన్ కర్రీ అండ్ రాగి సంగటి చేసుకోవడం. సో ఇక లాస్ట్కి అయితే గార్నిష్గా నేను కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇక రాగి సంగటి అయితే మనం ముందుగా చేసేసి పెట్టేసుకున్నాం కదా, సో దాన్ని అయితే రౌండ్గా ముద్దగా చేసుకోవడం కోసం అయితే ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను. అందులో మనకి రాగి సంగటి ఎంత కావాలో అంత అయితే తీసేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసేస్తున్నాను అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్దీగా రాగి సంగటి అనమాట. రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ నా స్టైల్లో చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. నిజంగా ఈ సమ్మర్లో అయితే రాగి పిండి అనేది చలవ చేస్తుంది, అలాగే చాలా బాగుంటుంది. రాగి ప్రతి ఇప్పుడైతే రాగి పిండి వాడకాన్ని చాలా అంటే చాలా తగ్గించేశారంటే రాగి పిండి అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది మనకి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అంటిల్ బాయ్ బాయ్.